నా భర్త జూనియర్ ఎన్టీఆర్ని అనేంత ధైర్యం ఉందా అంటూ అనిల్ కుమార్ యాదవ్పై విరుచుకుపడిన లక్ష్మీ ప్రణతి మాత్రం ఇలాంటి కామెంట్స్ చేసేసరికి ఈ వ్యాఖ్యలు విన్నటువంటి నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతగానో షాక్కి గురైపోయారట. లక్ష్మీ ప్రణతికి ఇంత ధైర్యం ఎక్కడిది, ఇలా విరుచుకుపడడం ఏంటో అసలు అర్థం అవడం లేదు అంటూ చెప్తూ ఉన్నారట. కానీ ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఏ భార్య అయినా సరే భర్తకి అన్యాయం జరుగుతుంది, ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటే అసలు ఊరుకోరు. అలాగే ఇప్పుడు లక్ష్మీ ప్రణతి గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో రియాక్ట్ అయింది. అందులో ఎలాంటి తప్పు కూడా లేదు అంటూ సమర్థిస్తూ ఉన్నారట. దీనికి సంబంధించినటువంటి ఈ పూర్తి విషయాలేంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. లక్ష్మీ ప్రణతి గురించి తెలిసిందే కదా, ఎప్పుడు చూసినా కానీ చాలా సెన్సిటివ్గా, చాలా కూల్ మైండ్గా ఉంటుంది. ఆమె ఒక పక్క బిజినెస్ రంగంలోనూ, మరొక పక్క ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఎప్పటికప్పుడు చాలా బిజీ షెడ్యూల్స్లో ఉంటుంది. అలాంటి లక్ష్మీ ప్రణతి తన భర్త జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రతిపక్ష నాయకుడైన అనిల్ కుమార్ యాదవ్ చేసినటువంటి కామెంట్స్కి రియాక్ట్ అయిందట. మరి అనిల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ రంగ ప్రవేశం జూనియర్ ఎన్టీఆర్ చేస్తాను అంటూ చెప్తూనే ఉన్నాడు. కానీ ఇంతవరకు ఆ ఊసే లేదు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళని చూస్తే ఆయనకి వణుకు పుడుతున్నట్టుంది, అందుకోసమని ఇంకా రాజకీయ రంగంలోకి రావడం లేదు అంటూ కామెంట్స్ చేశారట. అయితే మరి ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి లక్ష్మీ ప్రణతి మాట్లాడుతూ అనిల్ కుమార్ యాదవ్పై ఫైర్ అయిందట. ఇక ఆమె మాట్లాడుతూ ఎవరు అధికారపు పార్టీలో ఉన్నదనేది ముఖ్యం కాదు, ఎవరు సేవలు చేస్తున్నారన్నది మాత్రమే ముఖ్యం. నా భర్త రాజకీయ రంగంలోకి రాకపోయినా ఆయన చేస్తున్నటువంటి సేవలు ఈ సంతానం మీరు చేయరు. అలాంటి ఆయన గురించి మాట్లాడే అర్హత కానీ మీకు అసలు లేదు అంటూ, ఇంకెప్పుడైనా సరే ఆయన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేదే లేదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందంట లక్ష్మీ ప్రణతి అనిల్ కుమార్ యాదవ్కి.